నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మ్యారేజ్ డేట్స్కి న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందా? అమ్మ, చాలామంది మన మ్యారేజ్ డేట్స్ అన్నీ జ్యోతిష్య ప్రకారంగా చేసుకుంటారు కొన్ని వేల సంవత్సరాల నుంచి. జ్యోతిష్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ నా 45 years ఎక్స్పీరియన్స్లో నేను చూసింది మంచి ముహూర్తంలో చేస్తారు, అయినా చాలా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్. పిల్లలు కలగకపోవటం, ఫైనాన్షియల్ బాగా ఎదగకపోవటం, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను రీసెర్చ్ చేశాను. ఈ రీసెర్చ్ చేసి కొన్ని డేట్స్, అంటే డేట్లు చెప్తే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి డేట్స్ వద్దు. నేను ఇవన్నీ కూడా మీరే న్యూమరాలజిస్ట్ అని ఒక బుక్ రాశాను. నేను దీంట్లో వివాహ తేదీలని రాశాను, వివాహ తేదీల్లో డేట్లు ఇచ్చాను. అలా మీరు మ్యారేజ్ డేట్ కూడా వధువర్లు ఇద్దరికి డేట్లకి కంపాటబిలిటీగా ఉండేటట్టుగా మంచి డేట్లో మంచి ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తం ఉండాలండి. కాకపోతే ఆ ముహూర్తానికి ఆ డేట్లు బాగా లేకపోతే కొన్ని నెగిటివ్ డేట్స్ ఉన్నాయి. కొన్ని డేట్లు అది చెప్పడం ఎందుకులే, కానీ ఆ డేటుల్లో చేసుకుంటే చాలా సఫర్ అవుతున్నారండి. కొన్ని డేట్లు ఉన్నాయి. కొన్ని డేట్లు చూస్తే చాలామంది లా కూడా చేశాను. కొన్ని కోర్టుల్లో ఫలానా డేటుల్లో చేసుకున్న వాళ్ళ కేసులు, డైవర్స్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కోర్టు దాకా రాకపోవచ్చు, కొన్ని పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాయి, కొన్ని పెద్ద మనుషుల దాకా వెళ్తాయి, గొడవలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల కొన్ని డేట్స్, అంటే ఆ డేట్లని కనుక అవాయిడ్ చేసుకొని మంచి డేట్, అంటే 1, 19, 10 ఈ డేట్లో కానీ, 3, 12, 21, 30, 6, 15, 24, 9, 18, 27 ఇవి మంచి డేట్లు. నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఈ డేటుల్లో కనుక మంచి ముహూర్తం చూసుకొని వాళ్ళకి మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. నేను చెప్పని డేట్లు కొన్ని ఉండే కదమ్మా, ఆ డేట్లో చేసుకున్న వాళ్ళకి, అంటే 2వ తారీఖు కూడా పర్వాలేదు, 2, 11, 20, 20వ తారీఖు, 29 ఈ డేట్లు పర్వాలా, కాకపోతే అంతగా ప్రోగ్రెస్ ఉండదు. తర్వాత 7, 16, 25 ఈ డేట్లు చేసుకోవచ్చు. కానీ ఈ డేట్లు చేసుకుంటే కొంతకాలం, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫారెన్లో ఉండటం కానీ, ఇంకొక ఊళ్ళో ఉండటం కానీ, కొంతమంది ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం అని పెళ్లి చేస్తారు. ఆ అబ్బాయికి ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయి బాంబే వెళ్తాడు, కొంతకాలం 2-3 సంవత్సరాలు బాంబేలో ఉండి మళ్ళీ తిరిగి వస్తాడు. అంటే ఇది మంచి డేటే, కానీ కాకపోతే కొంచెం దూరంగా ఉంటున్నారు. నేను ఇప్పుడు చూసిన దాంట్లో 7, 16, 20 తేదీల్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు ఫారెన్ సంబంధాలు ఉంటాయి. ఆయన ఫారెన్ వెళ్ళిపోతాడు, వెళ్ళగానే వీసా ఇస్తా అంటాడు. తెలంగాణ ఇక్కడ వీసాకి ఇప్పుడు రీసెంట్గా జరిగినాయి. ఈ వీసాలో ఇబ్బంది ఉండే, ఈ వీసా డేట్లు లేవు. ఇప్పుడు మొన్న నా దగ్గరికి వచ్చారన్నమాట, ఈ డేట్లు లేవు. అంటే ఈ ప్రాబ్లము ఈ మ్యారేజ్ డేట్ వల్లనే వచ్చింది. ఈ తర్వాత ఎప్పుడు వీసా ఓపెన్ అవుతుందో, ఇవి అప్లై చేసుకోవాలి, వీసా రావాలి, వెళ్ళాలి, ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. నేను చెప్పిన డేట్లు కాకుండా తక్కిన డేటుల్లో మ్యారేజ్ చేసుకుంటే కొంచెం ఫైనాన్షియల్గా, మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారే అనుకోండి, ఆ డేటుల్లో ప్రతిదానికి ఎవ్రీ ప్రాబ్లం సొల్యూషన్ ఈజ్ దేర్. ఫర్ ఎవ్రీ డిసీజ్ మెడిసిన్ ఈజ్ దేర్. ఇప్పుడు కరోనా అంటున్నారు, కరోనా కూడా మెడిసిన్స్ వచ్చినాయి, వ్యాక్సిన్లు వచ్చినాయి. లైక్ దట్ వాళ్ళు కనుక ఏదైనా ప్రసిద్ధమైన దేవాలయాలు, అంటే మనకి శ్రీశైలము, తిరుపతి, కాకినాడ దగ్గర మురుమళ్ళ, విశాఖపట్నంలో సింహాచలము, ఇలాంటి రాజమండ్రి దగ్గర టెంపుల్స్, ద్రాక్షారామం, ఇలాంటి చోట దేవుడి కళ్యాణం అని చేస్తారు. ఆ దేవుడి కళ్యాణం దగ్గర మంచి ముహూర్తం పెట్టించుకొని వీళ్ళు ఈ భర్త భార్య మరుమాంగళ్యంలాగా, అంటే మళ్ళీ మ్యారేజ్ లాగా అందరిని పిలవక్కర్లేదు, ఒక మంచి ముహూర్తం పెట్టుకొని పొంతులు గారిని పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకొని మాంగళ్యంలాగా ధరిస్తే చాలా బాగుంటుంది. అది కాక ఇదివరకు ఈ మాంగళ్యం తీసేసి నిలువు దోపుడు అని ఇచ్చేవాళ్ళు. నిలువు దోపుడు ఇస్తే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు నిలువు దోపుడు ఇచ్చేవాళ్ళు. నిలువు దోపుడు ఇచ్చిన తర్వాత కొత్త తాళి కట్టించుకునేవాళ్ళు. నా ప్రాక్టికల్గా నేను చూసి నిలువు దోపుడు ఇచ్చిన ఫ్యామిలీస్ చాలా డెవలప్ అయినాయి. అంటే మూల సూత్రం ఇది, నేను రీసెర్చ్ చేసి కనుక్కున్నది. అందువల్ల నేను కొన్ని డేట్లు అవాయిడ్ చేసాను. ఆ డేటుల్లో కనుక మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఈ ఇబ్బందులు పడే కన్నా
మంచి ముహూర్తం చూసుకొని నేను చెప్పిన డేటుల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంచి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనాన్షియల్గా బాగుంటారు, పిల్లలు బాగుంటారు, చాలా జీవితంలో చాలా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ముహూర్తం చాలా ముఖ్యం అండి. నేను చాలామంది మాట్లాడాను చాలామందితో, కానీ అలా అదృష్టం అని అంటారు. అట్లా కాకుండా మంచి డేట్లో కొన్ని డేట్స్ని అవాయిడ్ చేయండి. ఇది నేను చాలా సంవత్సరాల నుంచి 95 నుంచి అన్ని టీవీ ఛానల్స్లో చెప్తున్నాను, అయినా ఇంకా చేసుకున్నారు. కొంచెం అవేర్నెస్ రావాలి, వచ్చి ఆ డేట్లు మాత్రం అవాయిడ్ చేయండి. మీరు ఒకవేళ డేట్లో చేసుకుంటే మీరు నేను చెప్పినట్టుగా మరుమాంగళ్యం ఏదైనా పుణ్యక్షేత్రంలో, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. లైఫ్ అంతా చేంజ్ అవుతుందండి.